हेलो माशाल्लाह है। हाँ हेलो सा किल्ला मिल फिल पिल किल्ला चे गुड 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 చూడండి ఫ్రెండ్స్, చికెన్ అయితే ఇలా 2 కోర్లు కట్ చేసుకొని సన్న సన్న ముక్కల్లాగా పైన తోలు చర్మం అంతా తీసేసాను. ఇలా అయితే నీట్గా అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడైతే ఇదైతే శుభ్రంగా కడిగి ఇప్పటికైతే నేను 2 సార్లు అయితే నీట్గా కడిగాను. మళ్ళీ సాల్ట్ అయితే వేసి పెట్టాను. మళ్ళీ ఒక్కసారి అయితే కడుక్కొని నీట్గా అయితే ఇప్పుడైతే పొయ్యి మీద పెట్టుకుందాము. చూడండి ఫ్రెండ్స్, చికెన్ అయితే ఇలా అయితే నేను వాటర్ లేకుండా వాటర్ పోయేంత వరకు అయితే ఏంపి పెట్టుకున్నాను అనమాట. ఇక్కడైతే 1/2 కేజీ పైన అయితే ఆయిల్ అయితే వేసానండి. ఏదో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ బాగుండాలని నేనైతే అదే మనస్ఫూర్తి కోరుకున్నానండి. మరి ఈరోజు అయితే నేను చికెన్ పచ్చడి అయితే పెడుతున్నానండి. ఇక్కడైతే చికెన్ చూడండి, ఇదైతే 1 కిలో అయితే ఉంటుందండి. ఇక్కడైతే నేను 2 కోళ్ళు అయితే తీసాను అనమాట. మొత్తం అన్నీ తీసేసిన తర్వాత అయితే కేజీ అయితే వచ్చింది. ఇలా అయితే ఉప్పు పసుపు వేసి కడిగి ఇలా ఎంపుకొని వాటర్ పోయినంత వరకు అయితే ఎంపుకొని పెట్టానండి. చూడండి, ఇక్కడైతే అల్లము తెల్లగడ్డ పేస్ట్ అనమాట. అలాగనే ధనియాల పొడి, గరం మసాలా పొడి, కొద్దిగా అయితే మెంతుల పౌడర్ కూడా వేసానండి. ఇక్కడైతే కారం అనమాట, కరివేపాకు. ఫస్ట్గా అయితే ఇప్పుడైతే చికెన్ ముక్కలు అయితే వేస్తున్నాము. ఇక్కడైతే ఆయిల్ అయితే నేను 1/2 కేజీ పైన అయితే వేసానండి. 1/2 కిలో పైన అయితే ఆయిల్ అయితే వేసాను అనమాట. ఇలా అయితే వేపుకున్నాము ఎర్రగా. అయితే నిమ్మకాయలు అండి, 5 నిమ్మకాయలు అయితే తీసుకున్నాను అనమాట. ఇప్పుడైతే రసం అయితే పిండుకుందాము. చూడండి, ఇలా అయితే చికెన్ అయితే ఎర్రగా వేపుకున్నాను అనమాట. ఇలా అయితే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేపుకోవాలండి. అయితే తీసి పక్కన పెట్టుకున్నాము. ఇలా అయితే ముక్కలు అయితే ఎర్రగా అయితే వేగాయండి. ఇప్పుడైతే తీసి పక్కన అయితే పెట్టుకుంటున్నాను. ఈ ఎర్రగా వేపుకుంటేనే బాగుంటుంది అన్నమాట. ఇప్పుడైతే అల్లము తెల్లగడ్డల పేస్ట్ అండి. ఇదైతే పచ్చివాసన పోయినంత వరకు వేపుకోవాలి. చక్కెర పొయ్య, అల్లము తెల్లగడ్డ అయితే ఎర్రగా అయితే ఏంటిందండి, ఏం చేస్తాను అనమాట. బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు అయితే వేగిపోయింది అనమాట. మరి ఇప్పుడైతే కరాక వేసుకున్నాను కదా. ధనియాల పొడి, గరం మసాలా పొడి, మెంతుల పొడి అయితే వేస్తున్నానండి. అలాగనే కారం అనమాట. నేనైతే అందాసగా అయితే వేస్తున్నానండి. కొలతలు అయితే నేను తీసుకోలేదన్నమాట. నేనైతే అందాసగానే వేస్తున్నాను. సాల్ట్ మరి మనం చికెన్ ముక్కలు అయితే వేసి వేపాము కాబట్టి మరి దీంట్లోకైతే నేను కొద్దిగా వేస్తున్నాను. చికెన్ అయితే చూశాను అనమాట. సాల్ట్ అయితే దాంట్లోకైతే బాగా సెట్ అయిపోయింది. ఇప్పుడైతే చికెన్ ముక్కలు
చికెన్ పచ్చడి అయితే రెడీ అండి. చికెన్ పచ్చడి అయితే అయిపోయిందన్నమాట. ఇప్పుడైతే కాసేపు కొద్దిగా అయితే నిమ్మరసం అయితే పిండుకుందాము. ఇదైతే నిమ్మరసం అండి. నేనైతే 4 నిమ్మకాయలు అయితే తీసుకున్నాను అన్నమాట. చికెన్ పచ్చడి రెడీ. ఎలా ఉందో మరి మీకు నచ్చినట్టుంటే ఒక లైక్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్, సరేనా? చాలా అంటే చాలా బాగా వచ్చింది. మరి చికెన్ పచ్చడి ఎలా ఉందో ఒక కామెంట్ అయితే చేసేయండి, ఒక లైక్ అయితే ఇవ్వండి, మన ఛానల్కి అయితే సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్, సరేనా?